అందరికీ నమస్కారం. శని పీడను తొలగించే కథ 4వ భాగం వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. నలుడు పుష్కరుడు జోదశాలలో అక్షక్రీడకు కూర్చున్నారు. అప్పుడు నలమహారాజుతో పుష్కరుడు, మహారాజా, ఈ పాచికలున్నాయే, నాకొక మిత్రుడు నా జూదం ఆడిన తీరును చూసి నాకు వీటిని బహూకరించాడు. చాలా మంచివి. అక్షక్రీడలో మీకు గల ప్రజ్ఞా పాఠవాలకు ఈ పాచికలు చక్కగా ఉపయోగపడతాయి. కాన వీటితో ప్రారంభిద్దామా అని అన్నాడు. పాచికలలో ఏముంది, మనం ఎలా వేస్తే అలా పడతాయి. మన ఆటలో ఉండాలి కానీ సత్తువ, కానీ మొదలుపెట్టు అని నలుడు అనగా పుష్కరుడు జూదం ఆరంభించాడు. మొదటగా పందెం ఒడ్డారు. చిన్న వస్తువులను మొదటిసారిగా ఓడినట్లు పుష్కరుడు నటించి గెలుపు నలుడికి ఇచ్చాడు. నలుడన్నాడు, నాతో నువ్వే మాడగలవు, ఈ ఆటలో నువ్వు పిల్లవాడివి, బొత్తిగా తెలియని వాడవులా కనబడుతున్నావు అనగా, కాదు మహారాజా, ఇదిగో ఈ విలువైన హారాన్ని వడ్డుతున్నాను, ఆడండి ప్రభు అని మరలా జూదం మొదలు పెట్టారు. ఈసారి పుష్కరుడే గెలుపు సాధించాడు. తిరిగి గెలిచిన మొత్తంతో పాటు ఇంకా వడ్డాడు పుష్కరుడు. మళ్ళా ఆటలో పుష్కరుడే గెలిచాడు. మళ్ళా అలాగే వడ్డాడు. మళ్ళీ గెలుపు పుష్కరునిదే. ప్రభు, చిన్న మొత్తాలు కాక పెద్ద మొత్తాలతో దిగండి, అప్పుడు ఆట రంజుగా రక్తి కడుతుంది. అలాగే, కానీ నా కోశాగారం వడ్డుతున్నాను, ఇదిగో ఆట అనగా పుష్కరుడు గెలుపు నాది రాజా అని మరలా మొదలు పెట్టాడు. ఈసారి నలుడు నా అంతఃపురంలో గల కనక రత్నాభరణాలు అన్నింటినీ వడ్డుతున్నాను అన్నాడు. ఈసారి నాదే గెలుపు అని నలుడు ఆట ఆడాడు. కానీ గెలుపు పుష్కరునిదే అయింది. పుష్కర, ఇదిగో ఈ నా అమూల్య కిరీటాన్ని వడ్డుతున్నాను, గెలుపు నాదే రాజా, నేనే నెగ్గాను అని తమకంతో ఆట రోషావేశాలతో నిండిపోయింది. ఈ సంగతిని బుద్ధిమంతురాలైన దమయంతి కనిపెట్టసాగింది. ఇంతలో కొందరు బ్రాహ్మణులు వచ్చి, అమ్మ రాణిగారు, అపశకునాలు కనిపిస్తున్నాయి, సమయం చాలా చెడుగా మారనున్నది అని చెప్పి వారు వెడలిపోగా దమయంతి అంతటా పెద్దలను మంత్రులను రప్పించి నల పుష్కరుల జూద ఫలితాలను అంచనా వేయసాగింది. బ్రాహ్మణులు చెప్పిన దుశ్శకున ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆలోచింపసాగింది. తన భర్త ఓడిపోతాడని, ఓడిపోవడానికి ఏదో కుట్ర ఉందని పెద్దలతో యోచించి తానొక నిర్ణయానికి వచ్చింది. రథసారథి అయిన వార్ష్ణేయుడు అనేవాడిని రహస్యంగా రప్పించి ఇంద్రసేనుడు అనే తన కుమారుణ్ణి, కూతురైన ఇంద్రసేనను అనే అమ్మాయిని చూపించి, ఓ వార్ష్ణేయ, ప్రస్తుతం మన రాజు మాయాజూద వ్యసనంలో ఇంచుమించుగా మొత్తం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు తెలుస్తున్నాయి. ఈ ఇద్దరు చిన్న పిల్లల్ని శీఘ్రంగా తాతగారి ఇంటికి క్షేమంగా తీసుకువెళ్ళు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రమాదం ఏదో ఘోరంగా రాబోతున్నట్లు తోస్తున్నది. ఏం కష్టాలు వచ్చినా నేను నా భర్త సహించగలుగుతాం, కానీ ఈ చిన్నారులు పాపం కష్టాలను తట్టుకోలేరు. అందుకని ఇప్పుడే రహస్యంగా తీసుకువెళ్ళి తాతగారి ఇంటి వద్ద దింపిరమ్మని ఆ పిల్లలను అతనికి అప్పగించి పంపివేసింది. రథసారథి అయిన వార్ష్ణేయుడు దమయంతి ఆజ్ఞ ప్రకారం ఆ చిన్నారి పాపలను రథం మీద కూర్చుండబెట్టుకొని తల్లి పిల్లల ఎడబాటుకు చింతిస్తూ విదర్భ దేశానికి వెళ్ళిపోయాడు. ఇక నలుడు పుష్కరునితో జరుగుతున్న జూదం ఆటలో చివరికి తన రాజ్యాన్ని ఇంకా తన సర్వస్వాన్ని మైకం ఆవేశం కమ్ముకోగా జూదంలో వడ్డీ ఓడిపోయాడు. అంతటి
ధర్మయుతుడైన రాజు కూడా నలుడు ఓ మోసగాడి చేతిలో కలి ప్రభావం వల్లనో అనుకూలించని విధి వల్లనో నైషధుడు ఆస్థానంలో పుష్కరుణ్ణి ఆ దేశాధిపతిగా అంగీకరించాడు. పుష్కరుడు తన పాచిక పారినందుకు నలుని ఎదుట రాజ్యాధిపతిగా ప్రకటించుకునే అదృష్టానికి నోచుకున్నందుకు తబ్బిబ్బైపోతూ అందరి సమక్షంలో సింహాసనం అధిష్ఠించాడు. తలవని తలంపుగా వచ్చిన రాజ్యానికి పెళ్ళుబుకిన సంతోషంతోనూ అన్యాయంగా ఆర్జించిన రాజ్యం కావడం వల్ల అటువంటి ధర్మాత్ముడైన మాజీ రాజు తన ఎదుట ఉండడానికి ఇష్టపడక నలదంపతులను తన రాజ్యం విడిచిపోమ్మని తక్షణం ఆజ్ఞలను పుష్కరుడు జారీ చేశాడు. పైగా ఆ దంపతులకు ఎవ్వరూ ఏ విధంగా ఉపకరించడం కానీ సహకరించడం కానీ చెయ్యరాదని కూడా తన పౌరులను ఆదేశించాడు. తన సహచరుల ద్వారా ఆ దంపతులపై అపనిందలు వదంతులు చేయసాగాడు పుష్కరుడు. వద్దని నివారిస్తున్న పెద్దలు దుష్ట వ్యసనానికి పాల్పడ్డాడు నలుడు. ఫలితంగా రాజ్యభ్రష్టుడయ్యాడు. ఇది కోరి చేసుకున్న తప్పు అంటూ పుష్కరుడు ఇతరులు ములుకుల్లాంటి పలుకులు ఆడసాగారు. ఆ తరువాత కొంతసేపటికి రాజసేవకులు వచ్చి రాజాజ్ఞను ఉల్లంఘించక రాజ్యాన్ని విడిచిపోవాలని వాక్యాలు వారికి వినిపించి వారిని రాజ్యం నుంచి పంపివేశారు. చేయునది లేక రాజాజ్ఞ ప్రకారం నలదమయంతులు కట్టుబట్టలతో వీధుల వెంబడి వెళ్ళిపోసాగారు. అలా నడుస్తూ ఎట్టకేలకు నగర శివార్లకు చేరారు. ఆ విధంగా పుష్కరునిచే నగరము నుండి బహిష్కృతులై నగరం వెలుపలికి పోయి ఎక్కడో కాస్త ఉండడానికి తగిన తావును చూసుకొని 2-3 రోజులు ఆకలి దప్పులతో బాధపడుతూ తమ దయనీయ స్థితిని గమనించిన వారెవరైనా వచ్చి ఆదుకుంటారేమో అని ఆ నలదమయంతులు ఆశించారు. కానీ ఎవ్వరూ పుష్కరుని శాసన ధిక్కారం చెయ్యడానికి సాహసించక పైగా అతని తప్పిదాన్ని పలుమార్లు ఏకరువు పెట్టసాగారు. అంతటి రాజుకు ఇంతటి విపద్దశ తలవనంతలో ఏర్పడిందని విలాసం కాక మరేమిటి, విధి విలాసం కాక ఏమిటి అని అందరూ అనుకుంటున్నారు. పుష్కరుని ప్రచారం మూలంగాను కలి ప్రభావం కారణంగాను చెడు పని వల్ల సర్వస్వాన్ని పోగొట్టుకున్న నలుని ఎల్లరూ దూషించేవారే అయ్యారు. అతని దుస్థితిని పాపమని జాలికొన్నవారే లేరైరి. నిద్ర ఆహారాలు లేక నలదమయంతులు తమకు కలిగిన కష్టానికి ఎంతగానో మనస్సులో కుమిలిపోతూ ఆవేదనతో 2-3 రోజులు కష్టం మీద వెళ్లించారు. అంతఃపుర స్త్రీలతో సేవ్యమాన అయిన దమయంతి అల్లరి పిల్లలు తెంపి గట్టు మీద పారేసిన కలువతూడులా వాడిపోయి ఉంది. అలాంటి దమయంతిని చూస్తున్న నలుడు ఏం ఆహారం సమకూర్చను, ఎలా సమకూర్చను, ఏ ఉపాయం చేత దమయంతికి ఆహారాన్ని తెచ్చి పెడతాను అని తలపోస్తూ ఉండగా అంతలో కొన్ని పక్షులు వచ్చి ఆ చెంతనే వ్రాలాయి. వాటిని చూస్తూ ఉండగా నలునికి మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏమంటే ఆ పక్షులను కొన్నింటిని పట్టుకున్నా ఆ పక్షి మాంసంతో కొంత ఆకలి తీర్చుకోవడానికి వీలు కలుగుతుందని ఎంచి తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని విప్పి మెల్లగా ఆ పక్షులను చడి చప్పుడు లేక చేరి వాటిపై కట్టుబట్టని ఎగరేశాడు. దురదృష్టం వల్ల ఆ పక్షులు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని చూస్తున్న నలుడు విస్తుపోయాడు. అంతలో ఆకాశం నుంచి ఆ పక్షులు మనుష్య భాషలో నవ్వుతూ, ఓయి నల సార్వభౌమ, కలిపురుషుని ప్రభావం వల్ల
మేం పాచికలలో ప్రవేశించి నిన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేశాం. అసలు మా లక్ష్యం నీ భార్యను విడనాడించుట. అందుకే ఇప్పుడు ఈ రూపంలో వచ్చి నిన్ను వంచిన కలి అంశకు చెందిన వారం ఇలా నిన్ను బాధపెట్టాం అంటూ వస్త్రం తీసుకొని అవి ఎటో వెళ్ళిపోయాయి. నలుడు తన కట్టు వస్త్రం కూడా పోయినందుకు విచారిస్తూ తాను చేసిన పొరపాటుకు విచారించను ఆరంభించాడు. ఇలాంటి దురుద్దేశంతో పుష్కరుడు వచ్చాడని తలచలేదు. ఏదో వెర్రి ఆవేశం వచ్చేసింది. మంచి మతి లేకుండా జూదం ఆడేసి సర్వస్వం కోల్పోయి ఈనాడు చెట్ల నీడలలో ఉండవలసి వచ్చింది. ఇంత దుస్థితి వచ్చింది ఆ దుష్ట వ్యసనం వల్లనే కదా. ఎవరు ఎన్ని విధాలుగా వారించినా ఓటమి పూర్తి అయ్యేదాకా ఆ ఆవేశం తగ్గలేదు. ఆ వ్యసనంలో అంతా పోగొట్టుకున్నాను. ఇలాంటి వ్యసనానికి పాల్పడ్డ ఎవరు మంచిగా బయటపడ్డారు? 10 మందికి చెప్పవలసిన నేను, ఇలాంటి దుష్టులను పట్టి శిక్షించవలసిన నేనే ఈ అకృత్యానికి పాల్పడ్డాను. తప్పు చాలా ఖరీదైనది, తప్పు చాలా ప్రమాదమైనది. అయిపోయింది, అంతా అయిపోయింది. తప్పుకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు ఎంత విచారించినా మాత్రం ఏమి లాభం అని తన భార్య ఉన్న చోటుకు చేతులు అడ్డు పెట్టుకొని నడిచి వచ్చి సిగ్గుపడుతూ దమయంతి ధరించి ఉన్న చీరలోని కొంత కొంగు భాగాన్ని చింపి పుచ్చుకొని దాన్ని అతను కట్టుకున్నాడు. ఆ పైన తన భార్యను చేత్తో పట్టుకొని మెల్లిగా నడిపించుకుంటూ అలా అంత దుర్దశను అనుభవించిన ప్రాంతాన్ని విడిచి ఎటుపోవాలో నిర్ణయం లేకుండా ముందుకు నడుచుకుంటూ వెళుతుండగా ఒక చోట మార్గం 2 వైపులుగా పోయే దారులైంది. వాటిలో ఒక దారిని చూపిస్తూ, ఓ వైదర్భి, ఈ దారి చూశావు కదా, ఇది తిన్నగా చేది నగరానికి పోతుంది. ఇంకొకటి ఉంది చూశావు అంటే ఇది విదర్భకి పోయే దారి. ప్రియ భార్య, ఇప్పుడు మనం ఏ దారి పట్ల ఎటు పోదామంటావు అని నలుడు దమయంతిని చూస్తూ అడిగాడు. ఆ మాటలు విన్న దమయంతి తన పతిని చూసి, నాథ, ఈ అడవుల వెంట తిరుగనేలా మనం విదర్భపురానికి పోవచ్చు కదా. అది మీకును నాకును వాసయోగ్యమైనది. వేరుగా భావింపక మనం విదర్భపురానికి వెళ్ళి అక్కడ కొంతకాలం సుఖంగా ఉన్న పిమ్మట కర్తవ్యం ఆలోచింపవచ్చు. అక్కడ ఇక్కడ సంచరిస్తూ ఓ గమ్యం లేకుండా ఉంటే దానివల్ల కలిగే లాభం ఏముంటుంది? కనుక పోని ఈ అడవులలో తిరుగుదామా అంటే క్రూర మృగాలతో పోరాడుతూ ఇంకా కష్టాలలోకి పోతాం. కాబట్టి విదర్భపురానికి వెళ్ళడమే అన్ని విధాలా తగినది అని అంటే నలుడు దానికి బదులు ఇలా పలికాడు. ప్రియభామ, ఒకప్పుడు గొప్ప ఐశ్వర్య సంపదలతో తులతూగుతున్న కాలంలో విదర్భలో ఉన్న ఇప్పుడు సర్వస్వం పోగొట్టుకొని అక్కడ మసలడానికి చిన్నతనం అనిపిస్తుంది అని నలుడు చెప్పగా విని దమయంతి భర్తతో ఇలా అంది. ప్రియపతి, మీరు ఒంటరిగా మసలజాలరు. భార్య లేని బ్రతుకు చాలా బాధాకరమైనది. భార్యతో ఉన్నచో ఎలాంటి బాధలైనా మనస్సును బాధించవు. రోగికి, దుఃఖ బాధలు కలవానికి, వ్యసనపరునికి భార్య ఉన్నచో ఎలాంటి బాధలు కూడా బాధలుగా కనిపించవు. కనుక నన్ను విడిచి ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించకండి. స్వామి, మీ పాదదాసిని, మీ పాద పద్మసేవ నాకు ఎల్లవేళలా ఉండేలా నన్ను అనుగ్రహించండి. మీ పాదదాసిని, మీ పాద పద్మసేవ ఎల్లవేళలా నాకు ఉండే విధంగా అనుగ్రహించండి. నాథ, శ్రమ చేత అలసిన వేళ, ఆకలి వేళ, దప్పిక కలిగిన వేళల భార్య ఉంటే ఏ బాధ లేకుండా చేస్తుంది.
ప్రియపతి, నా జీవనం మీ జీవనంతో ముడిపడి ఉన్నది. అవినాభావ సంబంధంతో పెనవేసుకొని పోయింది. సదా నేను మీ మాటలను దాటక మిమ్మల్ని అనుసరించి ఉండేదానిని, ఉండవలసిన దాన్ని కూడా. కాబట్టి రాజా, నన్ను మిమ్ము వెంబడించనియండి, ఆ భాగ్యమును నాకు కలిగించండి అని ప్రార్థిస్తున్న తన అనుంగు భార్య మాటకు ఎదురు చెప్పక, ప్రియపత్ని, నీవు నా ప్రాణ సమానురాలవు, నీ చిత్తం వచ్చినట్లే కానిమ్ము. దమయంతిని ఊరడించి ముందుకు కాలినడకన వెళుతుండగా ఆ అడవిలో ఒక చోట ఒక విడిదిని చూసి భార్య తాను దుమ్ము ధూళితో నిండి ఉన్న అలాంటి చోటునని కాస్త బాగు చేసుకుని అక్కడ విశ్రాంతిని తీసుకోదలచి నలుడు పరుండాడు. దమయంతి అతని పాదములు ఒత్తుతూ అలాగే అతని పాదాల చెంత నిద్రించింది. అప్పుడు నిద్ర నుండి లేచి నడక వలన శ్రమపడి నిద్రపోతున్న నలుడు ఇలా అనుకున్నాడు, పాపం, ఈ చిన్నారి జవ్వని తన అనుగు చెల్లులు శరీరానికి సేవలు చేస్తూ ఉంటే కోమల శయనం మీద పరుండే పూబోని నేడు దుమ్ములో నిద్రకై పొరలాడుతుంది. ఇలాంటి మనోహరాంగి నాకు భార్య అయి ఎన్నో పడరాని బాధలు పడుతుంది. ఇలా నా కళ్ళ ఎదుట హీన దశను అనుభవిస్తూ నే చేసిన తప్పులకు ఆమె కష్టాలు పడుతుంది. ఇలాంటి స్థితిని దమయంతి పొందడం నేను చూడలేను. నేను కనుక ఆమెను విడిచి దూరంగా పోయినట్లయితే అప్పుడు ఆమె తన బంధువుల ఇంటికి చేరి సుఖంగా ఉండగలదు అని యోచించి ఆమె గాఢ నిద్రలో ఉండగా మెల్లిగా అలికిడి కాకుండా లేచి కొంత దూరం నలుడు వెళ్ళాడు. విడిచిపెట్టి వెళ్ళడానికి మనస్సు పడక నలుడు మరలా నిద్రిస్తున్న దమయంతి చెంతకు వెళ్ళి ప్రేమ బంధాన్ని తెంచుకోలేక ఆమె కేసి చూస్తూ అలాగే నిల్చుండి ఆలోచన నిమగ్నుడయ్యాడు. దాసదాసీ జనాలు సేవిస్తూ ఉంటే రక్షిత ప్రాంతమైన అంతఃపురంలో హాయిగా సకల సుఖభోగాలతో పలు రకాల క్రీడలతో కాలం గడపవలసిన నా ప్రాణవల్లభను ఇలా ఈ ఘోర అరణ్యంలో కిరాతులు, క్రూరులు, వన్యమృగాలు సంచరించే ఈ భయంకర కాననంలో ఒకర్తను విడిచి ఎలా దూరం వెళ్ళిపోను? పోని కూడా తీసుకుని వెళ్దామా అంటే ఈ విరిబోని ఇలా కష్టాలతో కాగిపోతూ ఉండవలసిందేనా? పాపకృత్య పరాయణుడైన కలి వెంటాడుతూ అదృశ్యుడై నా సతిని కూడా విడుచునట్లు చేస్తున్నాడు అని తలపోసుకుంటూ చేసేది లేక అతి కష్టం మీద ముందుకు పోవడానికి కూడా కాళ్ళు రాక ఎలాగో హృదయాన్ని కఠినపరుచుకొని ఎటో వెళ్ళిపోయాడు నలుడు. అటు తరువాత కొంతసేపటికి మెల్లిగా బడలిక తీరినంతనే పూరేకుల లాంటి కనులను దమయంతి విప్పి నలుదిశలా కలియ చూసింది. అదంతా నిర్జనవనం. ఆ ఏకాంత ప్రదేశంలో ఎక్కడా ఏమీ కనపడడం లేదు. తన చెంతనే నిద్రించి ఉన్న ప్రియతమ ప్రాణనాథుడు ఉన్న జాడయే తోచడం లేదు. దమయంతి హడలిపోతూ భయము, చింత మనస్సును బెంబేలు పరుస్తుంటే అటూ ఇటూ సంచరిస్తూ, నాథా, ఏవండి, ఎక్కడున్నారు? ఇక్కడనే ఒంటరిగా తిరుగాడుతున్నాను అని గట్టిగా కేకలు వేస్తూ గుండెల మీద చేతులు అదుముకుంటూ, ఓ మహారాజా, ఎక్కడ ఉన్నారండి? ఇలా దర్శనం ఇప్పించండి. గాలిలో కదలాడుతున్న కోమల పల్లవంలా కంపించిపోతున్నాను అంటూ అరుస్తూ ఆక్రందనం చేయసాగింది దమయంతి. ఓ నిషధరాజా, ఓ ధర్మమూర్తి, నిజ భుజాశ్రిత ధరా మండలాన్ని చాకచక్యంతో పరిపాలించిన సత్యవ్రత, ఎన్నో మాటలు చెప్పావు, కనులు తెరిచేసరికి ఎక్కడా కానరాకున్నావు.
కనులకు కర్పూరంలా కనపడే కనక ప్రభాంచిత కమనీయ రూపాన్ని దర్శింపకుండా నీ ఒక్క క్షణం కూడా ఉండలేని దాన్ని ఏం చెయ్యను, ఎలా, ఎటువైపు పోను, ఏది శరణం? స్వామి, ఒక్కసారి ఈ దీనురాలిని కరుణించి దర్శనమివ్వండి. ఓ రసాలమ, పున్నాగ తిలక చందన అశోక వృక్షములారా, నా ప్రియనాథుణ్ణి చూపండి. ఆయన కుల ప్రకాశకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, లోకోపకారకుడైన అతిలోక నాయకుడైన నిషధభూపాలుని చూపండి అంటూ పలు రకాలుగా రోధిస్తూ ఒకసారి కొండ కోనల వైపు చూస్తూ అరుస్తూ ఆక్రందిస్తూ నదీ ప్రాంతాల వద్దకు పోయి బొబ్బలు పెడుతూ ఇంకా గుహ ప్రాంతాల వద్దకు పోయి ఎక్కడున్నాడో నా నాథుడని భయభ్రాంతురాలగుచూ పలు రకాలుగా అన్వేషించసాగింది. అలా దమయంతి తన పతిని వెతుకుతూ అంతటా అడవియందు ప్రవహిస్తున్న ఒక పుణ్య నదిని చూసింది. ఆ ఒడ్డున ఉదకాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మరికొందరు ఆకులు అలములు భక్షించువారు, మరికొందరు గాలిని ఆహారంగా తీసుకునేవారు, పలు రకాల కూరగాయలు వరిధాన్యం ఆహారంగా తీసుకొని పరిశుద్ధ మనస్సుతో తపమాచరించే మహామునులతో కూడిన ఒక ఆశ్రమాన్ని పూర్వార్జిత పుణ్యాల మూలంగా అల్లంత దూరంలో చూసింది. అది ఒక ఋషి వాటిక. ఆ వాటిక యందు ఎక్కడ చూసినా సంతత వేదనాదాలు, పురాణ శ్రవణాలు, శాస్త్ర చర్చలు గావిస్తున్న తాపసోత్తములతో వశిష్ఠ వాలఖిల్య భృగు నారదాది ప్రముఖ మునులను పోలిన మహామునులతోనూ అగ్నిహోత్రశాలల నుండి వెలువడుతున్న హోమ ధూమాల పటలాలతోనూ నిండిన ఆ ముని వాటికలోనికి ప్రవేశించింది. అక్కడ ప్రవేశించగానే ఆర్యాది హవిష్యుల హోమ సుగంధాలు ఘ్రాణానందం చేస్తుంటే తనలోని దుఃఖం కొంత ఉపశమించింది. ఆ పవిత్ర తపోభూములలో అడుగులు వేస్తుంటే ఎంతో శాంతి మనస్సుకు గోచరం అవుతుంది. ఆ ప్రాంతాలలో నడుస్తూ ఉంటే కష్టాలు గట్టెక్కుతున్నట్లు, కలిబాధ తొలగుతున్నట్లు, మనస్సులోని ఆందోళన అంతం అవుతున్నట్లు, ఆత్మవిశ్వాసం కలుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. కొందరు మునులు ఆమెను సమీపిస్తూ దమయంతి వారికి సవినయంగా నమస్కరించింది. కొందరు మునులు ఆమెను సమీపిస్తే దమయంతి వారికి సవినయంగా నమస్కరించింది. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.